ఆర్డీఓ కార్యాలయం సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులు చేస్తున్న నిరవధిక సమ్మె 5వ రోజుకు చేరుకుంది. సమ్మెలో భాగంగా కార్యాలయం ఎదుట జాతీయ రహదారిపై మోకాళ్లపై కూర్చుని ఉద్యోగులు వినూత్న నిరసన తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ విద్యాశాఖలో గత కొన్ని సంవత్సరాలుగా ఉద్యోగం చేస్తున్న తమను పర్మనెంట్ చేయాలన్నారు. ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలన్నారు. పార్టీ అధికారంలోకి రాగానే రెగ్యులర్ ఉద్యోగాలుగా పరిగణించి పే స్కేల్ అమలు చేస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. మేము 29 రోజుల పాటు రిలే నిరాహార దీక్షలు సమ్మె చేసినప్పుడు హన్మకొండలో మా యొక్క సమ్మె శిబిరాన్ని సందర్శించి మరి మా యొక్క డిమాండ్స్ అన్నీ కూడా న్యాయబద్ధమైనవి. వాటిని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మరి మమ్మల్ని అందరినీ కూడా పిలుచుకొని మరి టీ తాగే లోపు పరిష్కరించి మమ్మల్ని అందరినీ కూడా మా యొక్క డిమాండ్స్ అన్నీ కూడా నెరవేరుస్తామని చెప్పేసి మాకు హామీ ఇవ్వడం జరిగింది. మరి కాంగ్రెస్ ప్రభుత్వము మరి గత సంవత్సరము ఎన్నికలున్న సందర్భంగా మరి అప్పుడు రాజకీయ నాయకులందరూ కూడా మా యొక్క దీక్ష శిబిరాన్ని సందర్శించారు. మరి ఇప్పుడు ఎలాంటి ఎన్నికలు లేవు కాబట్టి ఏ రాజకీయ నాయకులు కూడా